हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल के स्वागतम। ఈ రోజు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే నట్స్ గురించి తెలుసుకుందాం। ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి చాలా పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు। అలాగే ఇప్పుడు చెప్పబోయే నట్స్ కూడా ప్రతిరోజు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది। ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది। వాటిలో బాదం పప్పు చాలా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది। ప్రోటీన్ అలాగే అవసరమైన ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది। ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజు బాదం ఇవ్వటం తప్పనిసరి। ఈ బాదంలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది। శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ ద్వారా కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది। రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి అవసరమైన ఐరన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది। ప్రతిరోజు 3 నుంచి 4 బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే పై తొక్క తీసి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది। అలాగే శరీరంలో మంటను తగ్గిస్తుంది, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది। బాదం పప్పు మనకి రెగ్యులర్గా బాగానే అందుబాటులో ఉంటుంది, ధర కూడా అందుబాటు ధరలోనే ఉంటుంది। ఇక వాల్నట్స్, మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్నట్స్ మెదడు యొక్క ఆరోగ్యానికి పనితీరుకు మెరుగుపరుస్తుంది। చాలామంది కేవలం మెదడు ఆరోగ్యానికి మాత్రమే వాల్నట్స్ సహాయపడతాయని అనుకుంటారు, కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి। శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది। ఈ వాల్నట్స్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కారణం। అలాగే శోధ నిరోధక లక్షణాలు గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది। రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడటానికి సహాయపడుతుంది। జీవక్రియ మెరుగుపరుస్తుంది। కళ్ళు, మెదడు ఆరోగ్యంగా ఉండటానికి వాల్నట్స్ చాలా బాగా సహాయపడుతుంది। రోజుకి 2 వాల్నట్స్ రాత్రి సమయంలో నానబెట్టుకుని మరుసటి రోజు పై తొక్క తీసి తింటే సరిపోతుంది। ఇక జీడిపప్పు, ప్రతిరోజు మనం జీడిపప్పుని నట్స్ అన్నింటిలో కన్నా ఎక్కువగా వాడుతూ ఉంటాం। ఉప్మా అటువంటి వాటిల్లో జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది। దీనిలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। రాగి మరియు ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది। అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది। బరువు తగ్గాలనుకునే వారికి కూడా జీడిపప్పు మంచి ఎంపిక అని చెప్పవచ్చు। చాలామంది జీడిపప్పు తింటే బరువు పెరుగుతామని భావిస్తారు, కానీ సరైన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది। జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి। శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే జీడిపప్పు తప్పనిసరిగా రోజులో 4 పప్పులు తింటే సరిపోతుంది। నార్మల్గా తినేయచ్చు, లేదా నానబెట్టుకుని కూడా తినవచ్చు। ఎలా తిన్నా వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి। ఇక పిస్తా పప్పులో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। దీనిలో ఆర్జినిన్ మరియు విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి। ఇవి రక్తం ద్వారా కణాలకు ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి సహాయపడతాయి। అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పిస్తా పప్పు చాలా బాగా సహాయపడుతుంది। B6 మహిళల్లో వచ్చే సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది। పిస్తా పప్పులో నార్మల్ పప్పు, ఉప్పుతో కలిగిన పప్పు ఉంటుంది। సాల్ట్ కలిగిన పప్పు కాకుండా నార్మల్గా ఉన్న పిస్తా పప్పు తీసుకుంటేనే మంచి ప్రయోజనం కనబడుతుంది। పిస్తా పప్పు కూడా మనకు రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటుంది। చూసారుగా ఫ్రెండ్స్, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, బాదం, ఈ 4ంటిని ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే మీ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది। బాదం పప్పులు 3 నుంచి 4, వాల్నట్స్ 2, జీడిపప్పు కూడా 3 నుంచి 4, పిస్తా పప్పులు కూడా 3 నుంచి 4 ప్రతిరోజు పరగడుపున తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు। వీటిని మన మధ్యాహ్నం స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు। ఏ విధంగా తీసుకున్నా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి చాలా బాగా సహాయపడతాయి। మనం మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన శరీరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది। మీరు కూడా కాస్త ఆరోగ్యం పట్ల సమయాన్ని కేటాయించండి, అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు, శరీరంలో తట్టుకునే శక్తి పెరుగుతుంది। ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। వీడియో నచ్చితే లైక్ కొట్టండి।